అంతరించిపోతున్న అత్యంత అరుదైన పక్షుల్లో కలివికోడి ఒకటి. ఇది తొలిసారిగా 1848లో పెన్నా నది పరివాహక ప్రాంతంలో కనిపించింది. ఆ తర్వాత 1985 జనవరి 5న రెడ్డిపల్లె వాసి చిన్న ఐతన్న ఈ పక్షిని పట్టుకొని అటవీ అధికారులకు అప్పగించారు. అనంతరం ఈ జాతి అంతరించిపోయినట్లు పక్షి శాస్త్ర నిపుణులు చెబుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో 1998 నుంచి 2002 వరకు తిరుపతి ఎస్వీయు పరిశోధకుల బృందం అన్వేషణ సాగించింది. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు ప్రాంతంలోని లంకమలలో 2002లో ముంబై న్యాచురల్ హిస్టరీ సొసైటీ ఈ పక్షి పాదముద్ర కూతను రికార్డు చేసింది. వైఎస్ఆర్ కడప జిల్లా కొండూరు సమీపంలోని చిట్టడవుల్లో వీటి జాడ కనిపించడంతో ప్రభుత్వం 3000 ఎకరాల్లో శ్రీ లంకమల్లేశ్వర అభయారణ్యాన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడ వీటి ఉనికిని గుర్తించడానికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు 50 కోట్ల రూపాయల వరకు వెచ్చించాయి. గత జూలై, ఆగస్టు నెలల్లో ఈ అభయారణ్య పక్షి పరిశోధక బృందం సభ్యులు వారాల తరబడి పరిశోధనలు సాగించి ఈ పక్షిని గుర్తించారు. వాటి కూతను రికార్డు చేశారు.